వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. 200 మందికి పైగా క్రీడాకారుల ప్రతిభ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయండి. అధికారులకు నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదేశం. మహానంది ఆలయ క్యూ లైన్లో బూడిద పింజరు పాము కలకలం. భయాందోళనకు గురైన భక్తులు. నంద్యాల పట్టణంలో తొలిసారిగా పూరి తరహాలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. ఇస్కాన్ ప్రతినిధుల వెల్లడి. నంద్యాల పట్టణంలో టీడీపీ యువనేత ఎన్ఎండి ఫయాజ్ పర్యటన. ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై నంద్యాలలో అవేర్నెస్. భారీ బైక్ ర్యాలీని ప్రారంభించిన కమిషనర్ బండి శేషన్న. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 200 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చాటారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదరంగం మేధోశక్తి, ఏకాగ్రతను పెంపొందించే క్రీడ అని పేర్కొన్నారు. విద్యార్థులను క్రీడల వైపు తల్లిదండ్రులు, పాఠశాలలు ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం ద్వారా బాలల మానసిక వికాసం పెరుగుతుందని, గెలుపు ఓటములను సమానంగా స్వీకరించే ధైర్యం పెరుగుతుందని అన్నారు. నిరంతరం సాధనతోనే నైపుణ్యం సాధ్యమని తెలిపారు. ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 18, 19 తేదీల్లో నంద్యాలలోని జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ చెస్ ఛాంపియన్షిప్ లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, చెస్ కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చెస్ టోర్నమెంట్ జరిగినట్టుంది. మళ్ళీ ఇప్పుడు ఇంకో టోర్నమెంట్, ఇది రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ కోసం ఈ కాంపిటీషన్స్ని కండక్ట్ చేస్తున్నట్టుగా తెలియజేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈ నెల 18, 19 రాష్ట్ర జాతీయ స్థాయి వాళ్ళకి చెస్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేస్తున్నట్టుగా రాజకుమారి గారు చెప్పడం జరిగింది. ఈ విధంగా కంటిన్యూస్గా పిల్లల్ని ప్రోత్సహించడం కోసం టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నందుకు రాజకుమారి గారిని, వాళ్ళ టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే పిల్లలు కూడా చాలా యాక్టివ్గా గేమ్లో పాల్గొంటున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఇందాకనే రవికృష్ణ గారు చెప్పినట్టుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాలా ఇంపార్టెన్స్ ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అంతే ఇంపార్టెన్స్ స్పోర్ట్స్లో కూడా, స్పోర్ట్స్ మీద కూడా, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈరోజు ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం కోసం చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. దానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మనకి గతంలో 64 కళలు ఏవైతే ఉన్నాయో ఆ 64 కళని తిరిగి ప్రవేశపెట్టాలి, తిరిగి వాటినన్నింటినీ వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే పాలసీస్, ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని మార్చి వీటికి కూడా సపరేట్గా క్రెడిట్స్ ఇచ్చి వాటిని నెక్స్ట్ మంచి క్వాలిటీ వచ్చేటట్టుగా, వీటిలో మంచి మంచి నేర్పడితనం వచ్చేటట్టుగా తయారు చేయాలి. భారతదేశం మిగతా దేశాలన్నింటికీ కూడా ఆదర్శవంతంగా ఉండాలి అన్నటువంటి భావంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. కొత్తగా స్పోర్ట్స్ పాలసీని కూడా ఒకదాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ఏవైతే రకరకాల అసోసియేషన్ ద్వారా క్రీడాకారులు దెబ్బతింటున్నారో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం ఒక క్రీడా పాలసీ కూడా తీసుకురావడం జరుగుతుంది అనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అలాగే దీంట్లో ఎవరైతే బాగా రాణిస్తారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ వాటిలో సీట్లకు కూడా మీకు
రిజర్వేషన్స్లో మీకు సీట్లు సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది స్పోర్ట్స్ కోటాలో. అలాగే ఉద్యోగాల్లో కూడా అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తూ మీరు మంచి ఉత్సాహంతో ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మీ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా వీళ్ళని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మరోసారి చిన్నారులని వాళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులని అలాగే ఈ యొక్క ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నిర్వహించిన వీసీలో సర్ ప్రక్రియ పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్హుడికి ఓట్ల హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పారదర్శకంగా తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే డిజిటలైజేషన్ చేయాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మహానంది ఆలయంలో భక్తుల రద్దీ మధ్య అకస్మాత్తుగా పాము కనిపించడం కలకలం రేపింది. ఆలయ ప్రధాన క్యూలైన్లో బూడిద పింజరు పాము దర్శనమివ్వడంతో ఉచిత దర్శనం కోసం వెళుతున్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. క్యూలైన్లో కదులుతున్న సమయంలో పాము కనిపించడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన భక్తులు ఆలయ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు తక్షణమే చర్యలు చేపట్టి మహానంది సమీపంలో అయ్యన్న నగర్ కాలనీకి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్ ను ఘటనా స్థలానికి పిలిపించారు. మోహన్ చాకచక్యంగా పామును పట్టుకుని సమీప నల్లమల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ ఘటనతో కొంతసేపు భక్తుల్లో భయాందోళన నెలకొన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిదానం నువ్వు టెన్షన్ పడకు నిదానం అది ఓకేనా. ఏది ఒకటి గేట్ తెరు సార్ అదొకటి బయట తీసుకొని వచ్చా దగ్గర అందరినీ జనాల్ని ఓకేనా. నంద్యాల పట్టణంలోని తొలిసారిగా ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి రఘువంశ రామ్ దాస్ వెల్లడించారు. ఎస్బీఐ కాలనీలోని ఇస్కాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే ఈ మహోత్సవాన్ని నంద్యాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 16వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్ర అమ్మవార్ల మూల విరాట్ విగ్రహాలను రథంపై ప్రతిష్ఠించి భక్తులకు దర్శనం కల్పించడం ఈ ఉత్సవ ప్రత్యేకంగా పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి వైష్ణవ భక్తులు హాజరై హరినామ సంకీర్తనలు, భక్తి నృత్యాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించనున్నారని తెలిపారు. రథయాత్ర టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ప్రారంభమై పద్మావతి నగర్, టిటిడి రోడ్, శ్రీనివాస సెంటర్, గాంధీ చౌక్, సంజీవ నగర్ గేట్ మీదుగా సౌజన్య కళ్యాణ మండపం వరకు ఘనంగా కొనసాగనుంది. ముగింపు వేదిక వద్ద స్వామి వారికి ప్రత్యేక పూజలు, 56 రకాల మహాభోగ నివేదన, మహాహారతి, జగన్నాథ లీలలపై ప్రవచనాలు నిర్వహించనున్నారు. భక్తులకు నేతి దీపాలు సమర్పించే అవకాశం కల్పించడంతో పాటు సుమారు 2000 మందికి అన్నదానం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మన నంద్యాల తరపున ఎస్బీఐ కాలనీ రామాలయంకి ఎదురుగా మన నంద్యాల పట్టణంలో ఇస్కాన్ శ్రీ జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారి నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల గురువారం 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆరంభమయ్యి టెక్కే మార్కెట్ యార్డ్ ఆరంభమవుతుంది. అక్కడి నుండి పద్మావతి నగరు, టీటీడీ రోడ్డు, శ్రీనివాస్ సెంటరు, గాంధీ చౌకు, సంజయ్ నగర్ గేటు, చివరి ముగింపు కార్యక్రమం సౌజన్య కళ్యాణ మండపంలో 2 గంటల పాటు ఉంటుంది.
అక్కడ శ్రీ జగన్నాథ స్వామికి మహాభోగ నైవేద్యం, శ్రీ జగన్నాథ కథ లీలా ప్రవచనం అనంతరం భక్తులందరూ కూడా జగన్నాథ స్వామికి నేతి దీపం ఇచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత భక్తాదులందరికీ 2000 మందికి భోజన ప్రసాదం కలదు చివరి కార్యక్రమం. సో కనుక ఈ ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగేటువంటి జగన్నాథ రథయాత్ర ఏదైతే ఉందో మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి చేయడం జరుగుతుంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్రలు నిర్వహిస్తారు. కనుక మన నంద్యాల పట్టణంలో మన అందరి భాగ్యము. ఒరిస్సాలో ఉండేటువంటి జగన్నాథపూరిలో ఉండేటువంటి జగన్నాథుడు మన నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారి మన వీధుల గుండా ఊరేగింపు జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ జగన్నాథుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. ఇట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షులు రఘువంశ రామదాస్. నంద్యాల పట్టణంలోని క్రాంతినగర్, బొమ్మల సత్రం ప్రాంతాల్లో రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పర్యటించి స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రహదారులు, తాగునీరు, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల లోపాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకుడు మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్లి వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన మరియు ప్రజా సమస్యలపై నిర్వహించిన ప్రెస్ మీట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కొండా శ్రీనివాసులు యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పిలిపిస్తారు మీతో దొరకాలి, 3 రోజులు దొరకాలి. 3 రోజుల తర్వాత ఒకసారి ఫస్ట్ ఎస్టిమేషన్ వేయించి ఫస్ట్ ముందు వచ్చినప్పుడు అడిగినారు వీళ్ళు, అడిగితే 100% ఇస్తా అన్నారు. నంద్యాల పట్టణంలో ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ పత్తి శ్రీనివాసుల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏ ఒక్కరి ఓటు కూడా పోవటానికి వీల్లేదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి, సంజీవనగర్ నుంచి, ఆర్టీసీ బస్టాండ్ నుంచి, బైరామల్ వీధి నుంచి, గాంధీ చౌక్ నుంచి, ఆత్మకూరు బస్టాండ్ నుంచి, శ్రీనివాస్ సెంటర్, పద్మావతి నగర్ మీదుగా చివరగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ కు సంబంధించి 4 రోజులు మాత్రమే టైం ఉంది. 14 లాస్ట్ డేట్. ఈ లోపల ఇంకెవరన్నా కానీ మీకు ఫామ్స్ అంది ఇవ్వని వాళ్ళకి నమ్మకంగా దయచేసి ఫామ్స్ అందించి ఓటర్స్ లిస్టులో మీ యొక్క ఓటు ఉండే విధంగా అందరూ కూడా గమనించుకోవాల్సి కోరుతున్నాం. దానికోసం ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ గమనించుకొని ఈరోజు మేము ఒక ర్యాలీ పెట్టాం. సో ఈ యొక్క ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంచుకుంటున్నారు. ఈ యొక్క ర్యాలీని గమనించుకొని ఇంకెవరైనా కానీ ఓటర్ ఫామ్ అంటే ఆ యొక్క 8 వచ్చిన ఫామ్ ఇవ్వని వాళ్ళకి వెంటనే మాకు అందించాల్సి కోరుతున్నాం. మీకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బిఎల్ఓ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. సో బిఎల్ఓకు మీకు ఫామ్ ఇవ్వాల్సి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉన్నాం. ఇప్పుడే మాకు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఎంపీసీ కూడా అయింది. ఎవరైతే కనుక స్లోగా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు 80% పాస్ కావాలని ఆదేశాలు ఇచ్చారు. సో ఆదేశాలు అనుకునేది ఈరోజు దీన్ని అందరూ కూడా గమనించాల్సి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో ఘనంగా జిల్లా సీనియర్ చదరంగం జట్ల ఎంపిక పోటీలు. 200 మందికి పైగా క్రీడాకారుల ప్రతిభ.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వేగవంతం చేయండి. అధికారులకు నంద్యాల కలెక్టర్ రాజకుమారి ఆదేశం. మహానంది ఆలయ క్యూ లైన్లో బూడిద పింజరు పాము కలకలం. భయాందోళనకు గురైన భక్తులు. నంద్యాల పట్టణంలో తొలిసారిగా పూరి తరహాలో శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర. ఇస్కాన్ ప్రతినిధుల వెల్లడి. నంద్యాల పట్టణంలో టీడీపీ యువనేత ఎన్ఎండి ఫయాజ్ పర్యటన. ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై నంద్యాలలో అవేర్నెస్. భారీ బైక్ ర్యాలీని ప్రారంభించిన కమిషనర్ బండి శేషన్న. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.